Hello all, welcome back to my channel Lalita Tarun Diaries. Welcome back to another video in Singapore series vlog. Today we are going to Sea Aquarium. ఈ సీ అక్వేరియం వచ్చేసి మనకైతే సెంటోసా ఐలాండ్స్లో అయితే ఉంటుంది. సీ అక్వేరియం వెళ్తే అది వేరే వరల్డ్ వెళ్ళిన ఫీలింగ్ వస్తుందన్నమాట. సో లైక్ అండర్ వాటర్ ఎలా ఉంటాయి అన్నీ అనేసి, లైక్ అంటే ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి అనేది అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ మనం ఫస్ట్ అక్వేరియం ఎంటర్ అవుతూనే ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద షార్క్స్ అయితే ఇలా మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడైతే మనం ఎంతసేపు నిల్చున్న టైం అయితే తెలియదు అసలు వాటిని చూస్తూ ఉంటే, బికాస్ చాలా పెద్ద పెద్ద షార్క్స్ ఉన్నాయి అసలు. అండ్ మేమైతే కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి అండ్ నేను ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసుకొని అలా లక్షిత్కి అన్నీ చూపిస్తూ ఉన్నాము. ఇక్కడ చూసారా ఎంత పెద్ద షార్క్ వస్తుందో. ఇదైతే చాలా పెద్దగా ఉన్న వాటిల్లో. అండ్ దెన్ దీని తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాము. ఇక్కడ ఇది వచ్చేసి ఒక లైక్ అంటే వన్ టైప్ ఆఫ్ జెల్లీ ఫిష్ అనమాట. బికాజ్ ఎందుకంటే ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి జెల్లీ ఫిషెస్. దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ జెల్లీ ఫిష్ అనమాట. అండ్ దిస్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ జెల్లీ ఫిష్. ఇది చాలా డిఫరెంట్గా ఉన్నింది. లైక్ అంటే మనకి ఫోటోలో కన్నా డైరెక్ట్ అయితే చాలా బాగుంది చూసేకి. అండ్ దెన్ ఇది కూడా ఇంకో టైప్ ఆఫ్ జెల్లీ ఫిష్ అనమాట. చాలా ఉన్నాయి ఇక్కడ అసలు జెల్లీ ఫిష్, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఒక ప్లేస్లో అంతా పెట్టారనమాట. అండ్ దెన్ ఇది వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్ ఫిష్, నేమ్ అయితే నాకు గుర్తులేదు. అండ్ దెన్ ఇంకా ఫేవరెట్ పార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి డాల్ఫిన్స్ అనమాట. ఒక పెద్ద ప్లేస్లో ఫుల్ వాటర్ పెట్టేసి లైక్ అంటే ఒక 2 to 3 డాల్ఫిన్స్ అయితే పెట్టారు. అవి మంచిగా లైక్ అంటే మన దగ్గరికి వచ్చి ఇలా చూస్తూ మనకి విష్ చేసినట్టు అలా అయితే వస్తున్నాయి. కొన్ని అయితే అప్పుడప్పుడు వచ్చి ఇలా కిస్ చేసినట్టు కూడా వస్తున్నాయి. లైక్ అంటే చాలా బాగుంది. సో ఎగ్జైటెడ్ అనమాట చూడ్డానికి అది. నేను కూడా ఫస్ట్ టైం డాల్ఫిన్స్ని ఇలా చూడటం. అండ్ ఇంకా లక్షిత్ అయితే సూపర్ ఎగ్జైటెడ్, హీ వాజ్ సో హ్యాపీ. లైక్ అంటే అది వస్తుంది అని తను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అది ఇలా వస్తుంది, ఎలా వెళ్తుంది అలా అంతా. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడ. అందరూ చూడాలి కదా, లైక్ అంటే ఇంకా సో ఒక 5 to 10 minutes అలా నిల్చుంటున్నారు. బికాజ్ అందరికీ ఛాన్స్ రావాలి కదా ఇంకా ఉన్న వాళ్ళకి కూడా చూడడానికి. సో కొద్దిసేపే అక్కడైతే టైం స్పెండ్ చేయగలిగాము. బట్ ఇట్ వాజ్ సో మచ్ ఫన్. అండ్ ఇంకా కాసేపు లైక్ అంటే అయిపోయాక కొన్ని అలా పిక్స్ తీసుకున్నాము. అండ్ దెన్ ఇది వచ్చేసి ఇంకో డిఫరెంట్ లైక్ అంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ. స్కై బ్లూ, ఎల్లో, లైక్ అంటే డైరెక్ట్గా అయితే ఇంకా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఫిషెస్. ఇది అయితే లైక్ అంటే ఒక పెద్ద రౌండ్ లాగా మిడిల్లో ఇలా హైట్కి ఒక లైక్ అంటే గ్రౌండ్ నుంచి ఫ్లోర్ హైట్ అంతా ఫుల్ బిగ్ సైజ్ అక్వేరియం అయితే పెట్టారు, చాలా పెద్దది. సో అందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ దెన్ ఇంకా నెక్స్ట్ వెళ్తే ఇది వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్ ఫిష్. ఇక్కడ వచ్చేసి నీమో ఫిషెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్, చాలా షార్ప్ ఉంది దాని నోస్. అండ్ ఈ ఫిష్ అయితే హోల్స్లోంచి ఇలా లైక్ అంటే స్నేక్ ఎలా వెళ్తుందో అలా మూవ్ అవుతూ కిందికి పైకి అలా తిరుగుతూ ఉన్నిందనమాట. అండ్ హియర్ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ అనమాట. దీన్ని దాటి బయటికి వెళ్తే ఇంకో ప్లేస్ ఉంది. ఇలా పెద్ద స్క్రీన్ లాగా ఉందన్నమాట. చాలా పెద్ద ప్లేస్ అసలు. ఇక్కడైతే చాలా డిఫరెంట్ ఫిషెస్ అయితే ఉన్నాయి. సో అందరు అక్కడ బాగా టైం స్పెండ్ చేస్తూ పిక్స్ తీసుకుంటూ అలా ఉన్నారు.
దీని నియర్ బై వాళ్ళు కెఫ్టీరియా అని లేకంటే ఫుడ్ అన్నీ ఉందన్నమాట. సో అందరూ ఫుడ్ తింటూ అది ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట అలా చూస్తూ. చాలా అంటే చాలా ఫిషెస్ ఉన్నాయి. సో వీటికి ఫుడ్ ఫీడ్ చేయడానికి లైక్ అంటే లోపలికి వెళ్ళి దాళ్ళకి ఫుడ్ అయితే పెట్టొస్తున్నారు. చూసారా ఎలా ఉందో లోపలంతా. ఇది హైలైట్ అసలు. లైక్ అంటే టోటల్ సీ ఆక్వేరియంకి ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ సూపర్ ఎగ్జైటింగ్గా అనిపించింది అంత పెద్ద ప్లేస్లో చూసేసరికి. ఒక సీ వరల్డ్ అంతా లైక్ అండర్ వాటర్లో ఎలా ఉంటుందని తెచ్చి ఇక్కడ పెట్టేసినట్లుగా ఉంది అసలు. ఇట్ వాజ్ సో నైస్ యాక్చువల్లీ. ఇలా గ్రూప్ ఆఫ్ ఫిషెస్ అయితే లైక్ అంటే సేమ్ ఫ్యామిలీకి రిలేటెడ్ ఉంటాయి కదా. సో అలా గ్రూప్ ఆఫ్ ఫిషెస్ అయితే అలా అన్నీ గ్రూప్ వెళ్తూ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. అండ్ దెన్ ఇక్కడైతే ఇవైతే చాలా కలర్ఫుల్ ఉన్నాయి అసలు. డిఫరెంట్ కలర్స్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయన్నమాట. అన్నీ డార్క్ కలర్స్ లైక్ అంటే వైలెట్, ఆరెంజ్ అలా ఉన్నాయి. సూపర్ అనిపించింది అసలు. అండ్ దెన్ ఇంకా రిటర్న్లో నేను కొన్ని పిక్స్ తీసుకున్నాను. అండ్ దెన్ మేమైతే సెంతోసా ఐలాండ్స్లో ఇంకా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాము ఈవినింగ్. సో ఇది సన్సెట్ టైమ్. సో కొన్ని పిక్స్ తీసుకున్నాం అలాగా. అండ్ దెన్ ఇక్కడైతే మనకు షో జరుగుతుంది, వింగ్స్ ఆఫ్ టైమ్ అనేసి. సో ఈ షో అయితే చాలా ఫేమస్ అక్కడ. మనకి బీచ్లో ఉంటుంది అనమాట ఈ సెటప్ అంతా. లైక్ అంటే బీచ్ స్టార్టింగ్లో అలాగుంటుంది. అండ్ ఒక స్టోరీ నరేట్ చేస్తారు ఈ దీనికి ముందు. సో ఆఫ్టర్ ఆ స్టోరీ తర్వాత ఇంకా మనకైతే ఫైర్ క్రాకర్స్ అవన్నీ ఉంటాయన్నమాట. టోటల్లీ ఇదైతే చాలా ఫేమస్ అక్కడ సెంతోసా ఐలాండ్స్లో వింగ్స్ ఆఫ్ టైమ్ అనేది. దీనికి స్లాట్ వైజ్ టైమింగ్స్ ఉంటాయి. సో మనం అక్కడే డైరెక్ట్ వెళ్ళి టికెట్స్ తీసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి సెంతోసా ఐలాండ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. లైక్ అంటే రోప్వే ఉంటుంది. అండ్ ఇంకా ఏదో ఉన్నాయి, చాలా అడ్వెంచరల్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ప్లానింగ్ అండ్ టైం అనమాట. సో ఇంకా మేమైతే అక్వేరియం చూసిన తర్వాత ఇలాగా వింగ్స్ ఆఫ్ టైంకి వచ్చేసి ఈ షో మిస్ అవ్వకూడదు అని అందరూ చెప్పారనమాట. సో అందుకని వచ్చి కూర్చున్నాం ఇక్కడ. షో అయితే బాగుంది. సో మీకు అయితే మా వ్లాగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ షేరింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. అండ్ మీ అందరికీ సింగపూర్ సిరీస్ వ్లాగ్స్ అయితే నచ్చినాయి అనుకుంటున్నాను. అండ్ ఐ ప్రామిస్ దిస్ ఈజ్ ద లైక్ అంటే దీని తర్వాత ఇంకొక సింగపూర్ వ్లాగ్ అయితే ఉంది. దట్ ఈజ్ అంటే లైక్ అంటే ఎయిర్పోర్ట్ వ్లాగ్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అదైతే. బికాజ్ సింగపూర్ ఎయిర్పోర్ట్ అయితే వరల్డ్స్లో బెస్ట్ ఎయిర్పోర్ట్. బికాజ్ ద వ్యూస్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. సో సింగపూర్ ఎయిర్పోర్ట్తో అయితే సింగపూర్ సిరీస్ వ్లాగ్స్ అనేది ఎండ్ అయిపోతాయి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఇక్కడైతే సెన్సరీ స్కేప్ అనేసి ఇది ఒక ప్లేస్ అనమాట. లైక్ అంటే మనకు సెంతోసా ఐలాండ్స్లోనే. సో ఇంకా మేము రిటర్న్లో అక్కడ ఒక పిక్ తీసుకొని వచ్చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్. బాయ్.